సో హలో గైస్, ఇప్పుడైతే మాత్రం చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు ఏ ట్రిపుల్ ఎగ్జామ్ గురించి. దాంట్లో ర్యాంక్ ఎంత వస్తే నాకు ఎంత సీట్ వస్తుంది, నాకు స్కాలర్షిప్ రావాలి. సో ఏ ట్రిపుల్కి స్కాలర్షిప్ ఇస్తారా? ఎస్, డెఫినెట్లీ ఇస్తారు. ఏ ట్రిపుల్ ద్వారా స్కాలర్షిప్ అయితే ఇస్తారు. సో దానిలోకి అయితే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సపోర్ట్ బాగానే ఉంది, కాకపోతే అంత రీచ్ అయితే లేదు. ఐ హోప్ ఇట్ విల్ హ్యాపెన్. సో ఇంక మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏ ట్రిపుల్ వల్ల యూజెస్ ఏంటి, ఏ ట్రిపుల్ వల్ల స్కాలర్షిప్ అయితే ఇస్తారు. అస్సలు లైట్ తీసుకోవద్దు, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది పేరెంట్స్కి బడ్డన్ తగ్గిస్తానికి. సో ఏ ట్రిపుల్ ఏ ర్యాంక్ వస్తే ఎంత అనేది అది బేస్డ్ ఆన్ ద క్రైటీరియా. సో ఏ ట్రిపుల్ పర్సంటైల్ని బట్టి కాదు వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చేది. సో అన్ని ఫేజెస్ అయిన తర్వాత వాళ్ళు అయితే ర్యాంక్ అయితే వదులుతారు మీకు. సో ఆల్ ఇండియా ర్యాంక్ ప్రకారం అయితే మీకు స్కాలర్షిప్ అనేది వస్తుంది. సో ఏ ట్రిపుల్ ర్యాంక్ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో ఏ ట్రిపుల్ మాత్రమే ఒక ర్యాంక్ వదులుతారు. ఇంకోటి ఏంటంటే ఏ ట్రిపుల్ ప్లస్ జేఈ, మీకు జేఈలో మంచి మార్కులు వచ్చి జేఈ కూడా పెట్టుకోవచ్చు. సో ఆ రెండు రకాలుగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏ విధానంలో చేసుకోవాలనుకో ఆ విధానంలో చేసుకోవచ్చు. సో ఇదైతే ఇప్పుడు ఇలానే ఉందా లేదా అని సిస్టమ్ ఐఎమ్ నాట్ షూర్. నేను రాసినప్పుడు అయితే ఇది సిస్టమ్, ఆ సిస్టమ్నే నేను చెప్తున్నాను. సో ఏ ట్రిపుల్ ప్లస్ జేఈ ఇది రెండు ర్యాంకులు అయితే వదులుతారు. ఆ ర్యాంకులు బట్టి అయితే మీకు స్లాబ్లు అయితే ఉంటాయి. సో స్లాబ్లు అనేవి ఎన్ని ఉంటాయంటే స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3, స్లాబ్ 4 అని అయితే ఉంటాయి, 4 స్లాబ్లు. సో స్లాబ్ 1 అయితే మాత్రం 1,15,000 పడుతుంది. సో 10,000 అయితే కాస్ట్ అండ్ డిపాజిట్ ఎక్స్ట్రా ఉంటుంది. సో 1,25,000 అనుకోవచ్చు స్లాబ్ 1కి, ఇది 1 ఇయర్కి. సో హాస్టల్ సపరేట్, హాస్టల్ ఇంచుమించుగా 1,00,000కి అటు ఇటుగా ఉంటుంది. సో ఇదైతే కన్ఫర్మ్, అందరికీ ఒకటే హాస్టల్ ఫీజు ఉంటుంది. సో నువ్వేదో వీఐపీ, నాకు ఏసీ కావాలి, నాకు సపరేట్ బాత్రూమ్ కావాలంటే కుదరదు. అవన్నీ ఇక్కడ కుదరదమ్మా. సో స్లాబ్ 1 అంటేనేమో 125 ఫీజు, 1,25,000 ఫీజు. స్లాబ్ 2 అంటేనేమో 2,10,000 ఫీజు. సో స్లాబ్ 3 అంటేనేమో 2,75,000, 2,75,000 పడుతుంది. సో స్లాబ్ 3కి. స్లాబ్ 4 అయితే 3,50,000 అని అనుకుంటా. ఇంకా స్లాబ్ 4 అంటే ఫుల్ ఫీజు. సో ఇంకా తర్వాత మేనేజ్మెంట్ కోటా అయితే ఉంటుంది. సో సిఎస్సిలో నాకు ఎంత వస్తే సీట్ వస్తుంది, నాకు స్కాలర్షిప్ రావాలి అనే కలలు మాత్రం కనకండి. సో ఊర్లో ఉన్న వాళ్ళందరూ, దేశంలో ఉన్న వాళ్ళందరూ సిఎస్సి తప్పితే గ్రూప్లో ఏదన్నట్టు చేరుతున్నారు. సో సిఎస్సికి హై డిమాండ్ అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్. సో సిఎస్సిలో సీట్ రావటం వాళ్ళు దాదాపు మేనేజ్మెంట్ కోటా కిందకే వెళ్తాయి. సో చాలా తక్కువ ఉంటాయి స్కాలర్షిప్లో. అది కూడా నీకు స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3 వచ్చే ఛాన్సులు చాలా తక్కువ. సో ఆల్మోస్ట్ 1% అనుకోవచ్చు స్లాబ్ 1, స్లాబ్ 2, స్లాబ్ 3లో రావటం. సో నీకు వచ్చిన ర్యాంక్కి ఇందులో సిఎస్సిలో అయితే స్లాబ్ రాకపోవచ్చు. అదే నువ్వు వేరే బ్రాంచ్లు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా చెప్తున్నా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎ గుడ్ ర్యాంక్ దెన్ స్లాబ్ 1, స్లాబ్ 2లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు. సిఎస్సిలో స్లాబ్ 4లో కూడా రాంది, వేరే గ్రూపుల్లో అయితే స్లాబ్ 1, స్లాబ్ 2లో అయితే వస్తుంది. సో ఎందుకంటే అందరూ సిఎస్సిని తీసుకోవటం వల్ల వీళ్ళు కూడా ఆ డిమాండ్ని క్యాష్ చేసుకోవడానికి సో అన్ని మేనేజ్మెంట్ కోటా కిందకైతే వెళ్తున్నాయి. సో మేనేజ్మెంట్ కోటాలో ఫీజు ఎంత సిఎస్సికి? సో ఇదైతే ఈ ఇయర్ అయితే కాదు, నేను లాస్ట్ ఇయర్ బేస్గా చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ ఒకళ్ళు చేరారు నాకు తెలిసిన వాళ్ళు. సో వాళ్ళ ప్రకారంగా వాళ్ళు మేనేజ్మెంట్ కోటా కిందకు నుంచే వచ్చారు. సో వాళ్ళకైతే పర్ ఇయర్ 6 lakhs అయితే కట్టారు. సో జాగ్రత్తగా వినండి, పర్ ఇయర్ 6 lakhs 1 ఇయర్కి. సో హాస్టల్ ఫీజు 1 lakh, సో పర్ ఇయర్కి 7 lakhs అయితే తీసుకున్నారు సిఎస్సి మేనేజ్మెంట్ కోటా కింద అయితే. సో ఇది ఈ ఇయర్ కూడా అంతే ఉంటుందా అని అయితే నేను చెప్పలేను. నేను మేనేజ్మెంట్ కాదు, నేనేమి ఒక ఏమంటారు దాన్ని, ఫైనాన్సర్ కూడా కాదు అమృతాలో నేను ఫిక్స్ చేసి చెప్పడానికి. సో ఇది లాస్ట్ ఇయర్ బేస్ మీద అయితే చెప్పాను. సో ఇదిగా సంగతి. సో ఇది కావాల్సింది చెప్పాను. సో చాలాసార్లు అయితే చాలా ఫేజ్లు అయితే జరుగుతాయి కదా ఏ ట్రిపుల్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మీ టార్గెట్ సిఎస్సి కాకపోతే మాత్రం మీరు ఏ ట్రిపుల్ సరిగ్గా రాసి సరిగ్గా ర్యాంక్ అయితే కొట్టారంటే చాలా బాగుంటుంది. చాలా ఎక్కువ స్కాలర్షిప్ వచ్చి పేరెంట్స్కి అయితే మనీ సేవ్ చేయొచ్చు. సో దాని మీద అయితే కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇదనే కాదు, విట్ అయినా కానీ ఎస్ఆర్ఎం అయినా కానీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎస్ఆర్ఎంలో అయితే మాత్రం ఆల్మోస్ట్ హాస్టల్ కూడా ఫీ ఇచ్చే స్కాలర్షిప్లు అయితే ఉన్నాయి. హాస్టల్ 4 years కాలేజ్ ఫీ, హాస్టల్ కూడా ఉంటుంది ఫ్రీగా. సో ఓకే ఇంకోటి చెప్పాలి. సో స్కాలర్షిప్ వచ్చింది నాకు, అదే స్కాలర్షిప్ 4 years ఉంటుందా అంటే, సో స్లాబ్ 1లో వచ్చింది అనుకోండి, మీకు 1,25,000 వస్తే కనుక మీరు 8 పైన సిజిపిఏ మెయింటైన్ చేయాలి. స్లాబ్ 2లో వచ్చింది అనుకోండి 7.5 పైగా సిజిపిఏ మీరు మెయింటైన్ చేయగలగాలి. సో స్లాబ్ 3లో వస్తే మాత్రం 7 పైగా సిజిపిఏ మీరు మెయింటైన్ చేయగలగాలి.
సో స్లాబ్ 4 వస్తే 6.75 ఎంత ఉంటుంది. సో ఆ పరంగా మీరు ఆ క్రైటీరియాని ప్రతి సెమిస్టర్లో మీరు కనుక మెయింటైన్ చేయగలిగితే సో మీరు ఆ స్లాబ్లో కంటిన్యూ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ మీ వల్ల కాలేదు అని అనుకుంటే నెక్స్ట్ స్లాబ్కి అయితే వెళ్తారు. సో బిలో స్లాబ్ మీరు 8 రావడానికి 8 రాలేదనుకోండి, 7.5 8 మధ్యలో ఉన్నారనుకోండి, స్లాబ్ 2లోకి అయితే వెళ్తారు. సో మీరు మళ్ళీ ఈ 8లోకి వెళ్ళి స్లాబ్ 1కి వేస్తారా అని నన్ను అడిగితే వేయరు. సో అన్నిటికీ అయితే ఒక క్రైటీరియా అయితే ఉంటుంది. స్కాలర్షిప్ ఇవ్వగానే 4 ఇయర్స్కి వచ్చేస్తుందని అయితే అనుకోమాకండి. తర్వాత CGP అయితే మెయింటైన్ చేయాలి. సో అది మైండ్లో పెట్టుకోండి. సో ఇవే మ్యాక్సిమం నన్ను అడిగింది అయితే స్లాబ్ గురించి చెప్పు, ఇది చెప్పు, అది చెప్పు అని చెప్పారు. సో మీ ర్యాంక్ని బట్టి మీరు డిసైడ్ అవుతుంది మీ స్కాలర్షిప్ అనేది ఎంత వస్తుంది అనేది. సో CSE వాళ్ళు అయితే మాత్రం సో పేరెంట్స్కి అయితే చెప్పండి, సో ఎక్కువ అవుతుంది, సో దానికి తగ్గట్టు రెడీ అయ్యి ఉండమని అయితే చెప్పండి ఇఫ్ ఇన్ కేస్ మీరు CSE కావాలనుకున్నప్పుడు. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ అమృత, అవి హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుంది, హాస్టల్ ఎలా ఉంటాయి, కొత్త హాస్టల్ ఎలా ఉంటుంది, ఇంటర్నేషనల్ హాస్టల్ ఎలా ఉంటుంది అయితే వీడియోలు అయితే ఉన్నవి. సో కామెంట్స్లో అయితే ఉంటుంది, ఆ వీడియోలు అయితే చూసేయండి. సో ఇంకంతే, ఇంకా దాదాపు చెప్పాల్సినవన్నీ చెప్పినట్టే ఉన్నా. సో ఓకే, ఏ ప్రైవేట్ కాలేజ్ అయినా మాత్రం ఎగ్జామ్ అయితే వాళ్ళు పెట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి. ఎంత బాగా రాస్తే అంత ఎక్కువ ఇది వస్తుంది, పేరెంట్స్కి మనీ సేవ్ చేసే ఆఫర్ వస్తుంది. సో అది గైస్ సంగతి. సో ఇదే లేని నన్ను అడిగింది, సో వాళ్ళ గురించి కూడా చెప్పాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే SRM గురించి కూడా వీడియో, ఆ స్కాలర్షిప్ సిస్టమ్ మీద కూడా ఐడియా ఉంది. సో ఇఫ్ ఇన్ కేస్ కావాలి అంటే కామెంట్ అయితే చేయండి, నేను చేస్తాను వీడియో దాని మీద కూడా. సో వీటి మీద కూడా ఐడియా ఉంది, అన్నీ రాసి వచ్చిన వాళ్ళమే, మనం అన్నీ చూసి వచ్చిన వాళ్ళమే. సో ఆ వీడియో అయితే చేస్తాను. సో ఇప్పటికే లెంత్ ఎక్కువైపోతుంది. సరే మరి అయితే గైస్ ఉంటా. సో సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్కి ఇలానే తెలుసుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి కొద్దిగా ఒక కామెంట్ కొట్టి కొద్దిగా సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి అమ్మా. బాయ్, వెళ్ళొస్తాను తమ్ముళ్ళు, బాయ్.